సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అంశాలపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన దరఖాస్తులు సకాలంలో సమర్పించేలా బూత్ స్థాయి నాయకులు సహకరించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రహదారి విస్తరణ, సిగాచి పరిశ్రమ బాధితుల పరిహారం, పటాన్చెరు అభివృద్ధి, ప్రజా సమస్యలపై పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గురించి మనం దానిలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో 2 లక్షల టార్గెట్లు అనుకున్నాం. 2 లక్షల టార్గెట్లు సభ్యత్వాన్ని నామోదు చేసి హరిజనులకు అప్పచెప్తామని మీ అందరికీ మాటిస్తాము, అందరికీ మాటిస్తాము. కాబట్టి ఆ విధంగా సబ్జెక్టు అన్నగారు మాట్లాడడం మొదలు మన ఆదర్శ ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. అమీన్పూర్ మండలం చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, ఎన్నో మంచి కార్యక్రమాలు. మా పాలన ఏం చెప్తే జీవో ఇచ్చింది. అదే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం జీవో ఏదా. సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ హాస్పిటల్ ఆనాడు కేసీఆర్ గారు వచ్చే కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు తయారు మరి ఈ కొడుకులు ఇనాగ్రేషన్ కూడా చెప్పలేదు, రెడీ టు ఇనాగ్రేషన్. దాదాపు 300 కోట్లతోని ఆనాడు కేసీఆర్ గారు మల్టీ పర్పస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పటాన్చెరు మంజూరు చేయడం. శివానగర్ లో అద్భుతమైన ఎల్ఈడి పార్క్ పెట్టాం. కొన్ని 100,000 మంది అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? పటాన్చెరులో మేము ఐటీ పార్క్ పెట్టాం, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆయన భూమిని అమ్ముతుంది. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారుగా భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు మంచిగా వివరించాలి, ఒకటి వివరించాలి. కరెంటు పోతుందా లేదా? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ కనురెప్ప కొట్టించే కరెంటు పోయినా చిన్న పోగలంటూ కరెంటు పోయి నా రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది అంటే స్కూల్ పిల్లలు ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాం. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చిండు, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఎగిరే జెండా గులాబీ జెండా. మన మెజార్టీ పెరగాలి. మన రేపు 2 కాన్స్టిట్యూన్సీలు అయిందనుకో, ఇద్దరు గెలవాలి కదా మనం. రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయంటున్నారు. మళ్ళా పెరిగితే మరి అందరు కార్పొరేటర్లు మేము గెలిపించుకోతామని మన 5 మున్సిపాలిటీలు గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్చెరు. మొత్తం తెలంగాణ పటాన్చెరు దిక్కు చూసి అబ్బా ఏం గ్రేట్ రెవెన్యూలో ఉన్నారు అందరా లేదా? అందరు కలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్లు కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమైనా వచ్చినా నేషనల్ హైవే ఎన్ని రోజులే ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్చెరు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. ఏడాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేదు. ఆ రోజు మైపాలన్న మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో దోశ దగ్గర జాగా ఉన్నాం. మేము ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్చెరు పిల్లలకు కొన్ని 1000 మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముతుంది. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముతుంది. అమ్ముడు
ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మింది. 30,000 కోట్ల బొందల గడ్డ కూడా జాగలేదు. కబ్రస్థాన్ కు మీ జగన్ ఏం మిల్లా, క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా, సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నారు. అటు హిందూ శ్మశాన వాటికో, ముస్లింలకో, క్రైస్తవులకో कम से कम जमीन भी नहीं है, जैसा पूरा जमीन आप बेच देगा. ये क्या बात है? ये अंदर కూడా ఆలోచించారు. ఎవరికైనా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? ఇవాళ నేను మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఏ బీఆర్ఎస్ పెట్టిన అన్ని పథకాలు నడుపుతున్నా నేను నాకు పోరాప పటాన్చెరు దాఖలకు కేసీఆర్ కిట్ ఉంటుందా? ఫామ్ నింపాల్సిందే. మా అమీర్పూర్ జన ఎంతమంటది, మా అమీర్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దరఖాస్తులన్నీ కూడా నింపి తప్పకుండా అందించాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.